తల్లి తండ్రి నువ్వే, నీ పిల్లలము మేమే, చల్లగా కరుణించే దైవం నీవే. ప్రియమైన పుత్రి, నువ్వు వెళుతున్నావా? ఎవరు? ఇప్పుడు నీవు నన్నే కదా స్మరిస్తున్నది. ఏంటి ప్రియా, రాహుల్, ఏంటి ఆటలు? పుత్రి, నువ్వు నాతో రోజూ మాట్లాడుతున్నావు, మరి నేను నీతో మాట్లాడలేనా? ప్రభు, మీరా? అవునమ్మా, కానీ నీవు నన్ను బాబా అని పిలవచ్చు. మీరు భగవానులు, పరమాత్మ. మిమ్మల్ని నేను బాబా అని ఎలా పిలవగలను? నీవు నన్ను తండ్రి అని స్మరిస్తున్నప్పుడు మరి తండ్రిని ప్రేమతో బాబా అని పిలవలేవా? బాబా అని పిలవటానికి కొంచెం భిన్నంగా ఉంటుంది, కానీ బాగుంది. ఈ రోజు నుంచి నా ప్రభువును నా బాబా అని పిలుస్తాను. అమ్మా, నీ జీవితం ఎలా సాగుతోంది? ఏం చెప్పను బాబా, రోజంతా పరుగులు తీస్తున్నాను, ఎంత కష్టపడుతున్నాను, అయినా ఎవరూ సంతోషంగా లేరు. చింతలు తీరనే తీరవు. మౌనంగా సహించుకుంటూ వెళ్ళడం అలవాటుగా మారిపోయింది. బహుశా జీవితం ఇలాగే ముగిసిపోతుందేమో. కానీ నీవు నా కరుణతో చల్లగా సుఖంగా ఉన్నానని అన్నావుగా? ఏంటి బాబా, అది భజన కదా? అంటే నీకు నా నుండి సుఖం లభించడం లేదా? ఇదైతే నేను ఆలోచించనే లేదు. పుత్రే, సూర్యుడైతే వెలుగు ఇస్తూనే ఉన్నాడు, కానీ నీవు కిటికీ తెరవలేదు. అప్పుడు చీకటి మాత్రమే అనుభవమవుతుంది. నేను సర్వశక్తివంతుడను. నేను దుఃఖాన్ని తొలగించి సుఖాన్ని ప్రసాదిస్తాను. నేను శాంతి సాగరుణ్ణి. మీరు నా నుండి శక్తులు తీసుకొని స్వయాన్ని శక్తివంతం చేసుకోవాలి. అయ్యో బాబా, ఒక్క నిమిషం. పుత్రి, ఏదైనా పనుందా? ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. మంచిదమ్మా, నువ్వు వెళ్ళు. ఫోన్ ఛార్జ్ చేసుకున్నావా? బాబా, ఫోన్ ఛార్జింగ్ లేకుండా రోజంతా ఏ పని జరగదు. అలాగే స్వయాన్ని ఛార్జ్ చెయ్యనంత వరకు సుఖం, శాంతి యొక్క అనుభవం అవ్వదు. నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు బాబా. పర్వాలేదు, రేపు కొంత సమయం తీసినట్లయితే నేను నీకు అర్థం చేయిస్తాను. మీరు తప్పకుండా మళ్ళీ కలుస్తారు కదా? నువ్వు ఎప్పుడు నేర్చుకోవాలనుకున్నా ఈ తండ్రి వస్తాడు. ధన్యవాదాలు బాబా. బాబా, నేను రేపటి వరకు ఆగలేను. నాకిప్పుడే స్వయాన్ని ఛార్జ్ చేసుకునే అవసరం ఉంది. పుత్రి, ఏమైంది? ఈరోజు మనస్సు బాగాలేదా? బాబా, ఈరోజు ఏమాత్రం బాగాలేదు. పొద్దున్నే రోహిత్ నాపై అరిచాడు. ఆఫీస్కి చేరుకునేసరికి ఒక కొత్త ట్రైనీ కంప్యూటర్ గేమ్స్ ఆడుతున్నాడు. ప్రాజెక్ట్ మీటింగ్లో నా బాస్ నన్ను జూనియర్స్ అందరి ముందు అవమానించింది. ఇంకా ఆ లతాబాయి ఉంది కదా, ఎవరినైతే నేను గుడ్డిగా నమ్మేదాన్నో, తను ఈరోజు డబ్బులు దొంగిలించడం నేను చూశాను. ప్రియమైన పుత్రి, నీకు అనిపించవచ్చు నీ భర్త కోప్పడ్డారు, ఎవరో పొరపాటు చేశారు, నీవు కోపపడడం సహజం. ఇన్సల్ట్ అయ్యింది కాబట్టి అవమానంగా భావించడం సహజం.
ఇంకొకరు నీ నమ్మకాన్ని వమ్ము చేశారు కాబట్టి ఏడవడం సహజం. ఆబ్వియస్లీ సహజం. ఇట్స్ న్యాచురల్. సహజం కాదమ్మా, అది నీ చాయిస్. నాకు ఏడుపంటే అంత ఇష్టమని మీకు అనిపిస్తుందా? ప్రియమైన పుత్రి, ఒక ఆత్మ కోపగించుకున్నారు, మరొక ఆత్మ మోసం చేశారు. ఇవి వారి సంస్కారాలు. మరి నీవేమైతే చేశావో అది నీ సంస్కారం. నీ సంస్కారాలు వారిపై ఆధారపడి లేవు. అదైతే నీ పరిస్థితి. నీ అటెన్షన్ స్వస్థితిపై ఉండాలి. నీ దగ్గర శాంతి యొక్క సంస్కారం ఉంది, క్షమించే సంస్కారం ఉంది, ప్రేమతో అర్థం చేయించే సంస్కారం ఉంది. కానీ నాకు కోపం యొక్క సంస్కారం కూడా ఉంది, ఆందోళనకి కూడా. మరి ఏ సంస్కారాన్ని వ్యవహారంలో తీసుకురావాలి అనే చాయిస్ ఉన్నట్లే కదా. కానీ ఆ సమయంలో చాయిస్ ఎవరికి గుర్తుంటుంది? అదే కదా అభ్యాసం చేయాలి. మీ ఉద్దేశం ప్రకారం నేను అలాంటి విషయాల్లో కూడా శాంతంగా ఉండగలనా? ఖచ్చితంగా. ఎందుకంటే శాంతి నీ స్వభావం. ఈరోజు నా నోటి నుంచి ఎలాంటి మాటలు వచ్చాయి అంటే అవి నేను మీకు చెప్పలేను కూడా. నీవు అన్నావు నా నోటి నుండి మాటలు వచ్చేశాయి అని. దీని అర్థం నీవు నీ మనస్సు మరియు కర్మేంద్రియాలకు బానిసవు. పుత్రి, నీవు అధికారివి అనేది మరిచిపోయావు. నీవు నీ మనస్సుకు అధికారివి, నీ సంస్కారాలకు అధికారివి, నీ నోటికి అధికారివి. వావ్! అంటే మనసు నా అధీనంలో ఉంటుందా? బాబా, ఈ మ్యాజిక్ త్వరగా చేయండి ప్లీజ్. తప్పకుండా పుత్రి. అయితే ముందుగా నిన్ను నువ్వు పరిచయం చేసుకో. నేను స్వాతిని. నేనొక కంప్యూటర్ ఇంజనీర్ని, రోహిత్ భార్యని, రాహుల్ ప్రియాకి తల్లిని. చాలమ్మా. నీ పేరు, నీ చదువు, నీ కుటుంబం, నీ పదవి, నీ కులము, నీ ధర్మము, ఆఖరికి నీ శరీరము కూడా, ఇవన్నీ నీకు చెందినవి. ఇవన్నీ మీరు నావి అని అంటారు. మరి నావి అని అనేటువంటి ఆ నేను ఎవరు? నేనైతే నా బాడీనే నేనని భావిస్తాను. కానీ చెప్పటం అయితే నా మొహం, నా చేతులు, నా శరీరం అంటాను. నీ శరీరం కనిపిస్తుంది. నీవు శక్తివి, కనిపించవు. శరీరాన్ని నడిపించే చైతన్య శక్తినే ఆత్మ అంటారు. స్వయాన్ని అనుభవం చేసుకో. భృకుటి మధ్యలో మెరిసేటటువంటి ఒక నక్షత్రం నీవు ఒక శక్తివి, నీవు ఒక ఆత్మవు. కానీ బాబా, నేనెప్పుడు ఆత్మని చూడనే లేదు. మరి నేను ఆత్మనని ఎలా నమ్మాలి? ఎలాగైతే ఈ ఫ్యాన్ కనిపిస్తుంది, కానీ దాన్ని నడిపించే శక్తి కరెంట్ కనిపించదు. కరెంట్ లేకుంటే ఫ్యాన్ ఉపయోగమే లేదు. అదేవిధంగా ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు శరీరానికి ఎటువంటి ఉపయోగం ఉండదు. దాన్నే మీ లోకంలో మృత్యువు అంటారు. కానీ ఈ శక్తి నాకు ఫీల్ అయితే అవ్వాలి కదా. ప్రియమైన పుత్రి, మనస్సును అనుభవం చేసేవా? మనసు అయితే రోజంతా ఆలోచిస్తూనే ఉంటుంది. ఆపాలనుకున్నా అది ఆగదు. ఆత్మ 3 పనులు చేస్తుంది. ఎప్పుడైతే నీవు ఆత్మ ఆలోచించే పని చేసినప్పుడు దాన్ని మనస్సు అంటారు. ఎలాగైతే ఏదైనా విషయం జరిగినప్పుడు నీ మనస్సు అంటుంది, నిజం చెబితే తిట్లు పడతాయి, అబద్ధం ఆడితే పనైపోతుంది అని మనస్సు
అనేక సంకల్పాలు చేస్తుంది. తర్వాత నీవు సంకల్పాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటావు. దాన్నే బుద్ధి అంటారు. ఒకవేళ బుద్ధి చాలాసార్లు అబద్ధమాడాలని నిర్ణయం తీసుకున్నట్లయితే అది నీ సంస్కారంగా అయిపోతుంది. ఒక్కసారి సంస్కారం ఏర్పడిందంటే ఇక ఆలోచనలు నడవవు, నిర్ణయం తీసుకునే అవసరమూ ఉండదు. సంస్కారం వ్యవహారంలోకి వచ్చేస్తుంది. దానినే నువ్వన్నావు, చాయిస్ లేదు, కోపం వచ్చేసింది అని. ఎలాగైతే నువ్వు ఒక్కరివే, కానీ కొందరికి కూతురివి, కొందరికి తల్లివి, ఇంకొకరికి భార్యవి, కానీ ఉన్నది ఒక్కరివే. అదేవిధంగా ఆత్మ ఒకే శక్తి 3 విధులు నిర్వహిస్తుంది: మనస్సు, బుద్ధి, సంస్కారం. బాబా, అంటే నేను ఆత్మశక్తిశాలిగా ఉన్నట్లయితే మనసు ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తుంది, బుద్ధి సరైన నిర్ణయాలు తీసుకుంటుంది, ఇంకా సంస్కారాలన్నీ మంచివే ఉంటాయి, రైట్? పుత్రి, నువ్వు చాలా తెలివైన దానివి. కానీ మేము చెడు సంస్కారాలను ఎందుకు అలవర్చుకున్నాం? పుత్రి, ఈ విషయం మనం రేపు అర్థం చేసుకుందాం. కేవలం ఈ విషయం గుర్తుంచుకో, ఈ సంస్కారాలు నీవు అలవర్చుకున్నవే. అందువల్ల ఏ సంస్కారాన్నైనా మార్చుకోవడం నీకు చాలా సులభం. నేనైతే ఆల్రెడీ పవర్ఫుల్ ఫీల్ అవుతున్నాను బాబా. ప్రియమైన పుత్రి, పద, ఆత్మను శక్తిశాలిగా చేసుకోవడానికి కొన్ని క్షణాలు డ్రిల్ చేద్దాం. దృష్టిని భృకుటి మధ్య కేంద్రీకరిస్తూ సంకల్పం చెయ్యు. నేను ఈ శరీరాన్ని నడిపించేటటువంటి శక్తి ఆత్మను. నేను నా శరీరానికి యజమానిని. నేను నా మనస్సుకు యజమానిని. నేను నా కర్మేంద్రియాలకు యజమానిని. నేను జ్యోతి స్వరూప ఆత్మను, మెరిసేటువంటి నక్షత్రాన్ని. నేను లైట్ని. నేను మైట్ని. నేను శక్తిశాలి ఆత్మను. నేను ఆత్మనైతే ఏంటి, నేను స్వాతినైతే ఏంటి, ఏం తేడా ఉంది? పనైతే అదే చేయాలిగా. ప్రియమైన పుత్రి, నీవు ఈ కారువా లేదా ఈ కారు నడిపే వ్యక్తివా? ఏదైనా తేడా ఉందా? ఒకవేళ నేను డ్రైవర్నని మర్చిపోతే కార్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. అదే విధంగా పుత్రి, నీవు ఈ శరీరాన్ని నడిపించే శక్తి ఆత్మవు. అది మర్చిపోవడం కారణంగా నీ మనస్సు, బుద్ధి, సంస్కారాలు మరియు కర్మేంద్రియాలు మీ ఆధీనంలో ఉండవు. అశాంతి, దుఃఖము, శారీరక వ్యాధులు, సంబంధాల్లో విభేదాలు, ఇవన్నిటికీ ఇదే మూల కారణము. బాబా, ప్లీజ్ త్వరగా చెప్పండి, నేను ఇది ఎలా చేయాలి? పుత్రి, ప్రతి ఆత్మకు 5 రకాల సంస్కారాలు ఉంటాయి. మొదటి రకం, నీవు ఆత్మ నీ పూర్వజన్మ నుండి నీతో తీసుకొచ్చిన సంస్కారాలు. ఓ గాడ్, పూర్వజన్మ సంస్కారాలు కూడా ఉన్నాయా? పుత్రి, నువ్వు ఆత్మవి. శరీరం నీ వస్త్రము. శరీరం రూపీ వస్త్రం మారుతుంది. నీవైతే అదే ఆత్మవు. ఎలాగైతే నిన్న నేను బ్లూ కలర్ సూట్ వేసుకున్నాను, ఈ రోజు నేను వైట్ కలర్ సూట్ వేసుకున్నాను, నేనైతే అదే వ్యక్తిని. పుత్రి, నీవు ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు నీవు నీ కర్మ మరియు సంస్కారాన్ని నీతో తీసుకువెళతావు. ఎందుకంటే అవి ఆత్మలో ఒక భాగం. మరణం శరీరానికి సంబంధించినది.
ఆత్మ అజర అమర అవినాశీ శక్తి. నీకు 2 పిల్లలున్నారు. మరి వారు ఒకేలా ఉన్నారా? రాహుల్ మరియు ప్రియా వాళ్ళైతే పూర్తిగా ఆపోజిట్. ఒకరైతే నిశ్శబ్దంగా ఉంటారు, ఇంకొకరిని నిశ్శబ్దంగా ఉంచటం చాలా కష్టం. వారిద్దరూ ఆత్మలు. వారి ఆ సంస్కారాలను తమ గత జన్మల నుండి తీసుకువచ్చారు. అందుకే కదా వాళ్ళు అంత భిన్నంగా ఉన్నారు. 2వ రకం సంస్కారాలు మీరు మీ తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యుల నుండి అలవర్చుకున్నవి. రాహుల్కి చాలా విషయాలు నావే వచ్చాయి. ప్రియా అయితే పూర్తిగా తన తండ్రిలా అయింది. 3వ రకం సంస్కారాలు ఇవి మీ సాంగత్యం ద్వారా ఏర్పడినవి. దానినే సాంగత్యం యొక్క రంగు అని అంటారు. స్నేహితులైతే ఉన్నారు, కానీ తండ్రి ఈ రోజుల్లో ఫోన్ ఇంకా టీవీ చూడడం ద్వారా చాలా అలవాట్లు ఏర్పడతాయి కదా. పుత్రి, సాంగత్యంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. సత్సాంగత్యము ఉన్నత స్థితిలోనికి తీసుకువెడుతుంది, కుసాంగత్యము పతనం చేస్తుంది. 4వ రకం సంస్కారాలు మీరు ఆత్మ సంకల్ప శక్తితో అలవర్చుకునేవి. కానీ బాబా, విల్ పవర్ కూడా పనిచేయడం లేదు. ఎన్నిసార్లు డిసైడ్ చేసుకున్నాను కోప్పడకూడదు అని, కొద్దిసేపటి తర్వాత యథావిధి అయిపోతాను. కావున పుత్రి, మీ 5వ రకం సంస్కారాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. అవి మీ ఆత్మ యొక్క ప్రధాన సంస్కారాలు. అంటే మా ఒరిజినల్ సంస్కారాలు. అవునమ్మా. ఎలాగైతే నీవు ఉదయమే ఈ తెల్లని బట్టలు వేసుకున్నావో, రోజంతా దీనిపై దుమ్ము మరియు మరకలు పడతాయి, కానీ అది ఒక మరక మాత్రమే అని నీకు తెలుసు. మరి మరకలను తొలగించవచ్చు. అదేవిధంగా ఆత్మ యొక్క మూల స్వరూపం పవిత్రత. కానీ జనన మరణ చక్రంలో మీరు కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారం, దుఃఖం, చింత, అసూయ వంటి అనేక సంస్కారాలను ఏర్పరచుకున్నారు. కానీ బాబా, ఎన్ని మరకలైపోయాయంటే ఇప్పుడు తెలుపు రంగు పూర్తిగా కనిపించటమే లేదు. కానీ అదైతే మరకే కదా. మరి మరకలను శుభ్రం చేసి మీరు ఆత్మ మళ్ళీ మీ పవిత్ర స్వరూపాన్ని అనుభవం చేస్తారు. ప్రతి ఆత్మకు 7 మూల సంస్కారాలు ఉంటాయి. పవిత్రత, సుఖం, శాంతి, ప్రేమ, శక్తి, జ్ఞానం మరియు ఆనందం. మేమైతే శాంతి కోసం దూర దూర ప్రాంతాలకు వెళ్తాము. సంతోషం వెతుక్కుంటూ మా డబ్బు మొత్తం ఖర్చు చేస్తాము. అయినప్పటికీ ఇంకా చింతిస్తూనే ఉంటాము. ప్రేమను వ్యక్తుల నుండి ఎక్స్పెక్ట్ చేస్తాము. నా విల్ పవర్ ఎంత తక్కువగా ఉందంటే నేను టీ వదలాలనుకుంటున్నాను. ప్రయత్నించి సంవత్సరం అయిపోయింది, వదలనే లేదు. స్వయాన్ని, శరీరం, సంబంధం హోదాగా భావించినప్పుడు వాటిలోనే ఆనందం, ప్రేమ మరియు శక్తిని వెతకడం ప్రారంభించారు. అక్కడ వెతకడం వల్ల అవి దొరకడం లేదు. అందువల్ల అశాంతి, చింత, దుఃఖం పెరుగుతూ ఉన్నాయి. బాబా, ప్లీజ్ చెప్పండి, నేను ఈ సంస్కారాలను ఎలా ఎక్స్పీరియన్స్ చేయగలను? ప్రతిరోజు ఉదయం స్వచింతన యొక్క అభ్యాసం చేయండి. మీరు ఎవరు మరియు మీ సంస్కారాలు ఏమిటో గుర్తు చేసుకోండి. మరియు రోజంతా కర్మలు చేస్తూ మీరు పవిత్రమైన, శాంతి మరియు ప్రేమ స్వరూపులైన శక్తిశాలి ఆత్మ అని గుర్తుంచుకోండి. కేవలం కొంచెం అటెన్షన్ పెట్టాలి. రోజంతా అటెన్షన్లో ఎలా ఉండగలము? రోజంతా టెన్షన్లో ఉండగలవు, అటెన్షన్లో ఉండలేవా? బాబా, నేను ప్రాక్టీస్ చేయటానికి రెడీగా ఉన్నాను.
ఎవరి సంపర్కంలోకి వచ్చినా వారు కూడా ఒక పవిత్ర ఆత్మ అని గుర్తుంచుకో. అనేక జన్మలు తీసుకుంటూ వారిపై కూడా కొన్ని సంస్కారాల మరకలు పడ్డాయి. వారి మూల సంస్కారాలు కూడా ప్రేమ, సుఖం మరియు శాంతి. అప్పుడు నీకు ఎవ్వరూ చెడ్డవారిగా అనిపించరు. నీ సంతోషం ఇకపై పరిస్థితులపై ఆధారపడి ఉండదు. నీవు సుఖస్వరూప ఆత్మవు. నిన్ను ఏ పరిస్థితి కదిలించలేదు. నీకు ప్రేమ, గౌరవం అవసరం లేవు. నీవు ప్రేమతో నిండుగా అందరికీ స్నేహము మరియు దీవెనలు ఇచ్చే ఆత్మవు. కానీ బాబా, ఇదంతా ఆ సమయంలో గుర్తుండాలి కదా. ప్రతి గంటకు ఒక్క నిమిషం ఆగి స్వయం స్మృతికి తెచ్చుకో. ఆ స్వరూపంలో స్థితమవ్వు. బాబా, ఊపిరి తీసుకోవడానికి కూడా టైం లేదు. మరి మీరు నన్ను ప్రతి గంటకి ఆగి నన్ను నేను శాంత ఆత్మనని గుర్తించుకోవాలంటున్నారు. ప్రియమైన పుత్రి, ఈ రోజు వరకు సంతోషం కొరకు ఎంత కష్టపడ్డారు, అయినా సంతోషం దొరకలేదు. ఇప్పుడు కొన్ని క్షణాలు తీయడం ద్వారా ఆత్మిక శక్తి పెరుగుతుంది మరియు మీ పనులన్నీ మునుపటి కంటే వేగంగా మరియు చాలా మెరుగ్గా జరుగుతాయి. ఓ గాడ్, ఇప్పటికే మీటింగ్కి లేట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో నిమిషం ఆలస్యం అవుతుంది. పుత్రి, ఒక్క నిమిషం అటెన్షన్. నేను శుద్ధమైన పవిత్రమైన ఆత్మను. ప్రతి పరిస్థితిలో శాంతంగా ఉండేటువంటి శాంత స్వరూప ఆత్మను. ప్రతి ఆత్మకు ప్రేమ మరియు గౌరవాన్ని ఇచ్చేటటువంటి ప్రేమ స్వరూప ఆత్మను. అసంభవాన్ని సంభవం చేసేటటువంటి నేను శక్తిశాలి ఆత్మను. నేను శక్తిశాలి ఆత్మను. ఇది మనసు యొక్క ట్రాఫిక్ కంట్రోల్లా ఉంది. థ్యాంక్ యూ బాబా. ఎవరైనా ఇలా ఎలా చేయగలరు? మానవత్వం అయితే సమాప్తమైపోతుంది. భగవంతుడు ఏమైనా చేయొచ్చు కదా. ప్రియమైన పుత్రి, మీ లోకంలో ఏది జరిగినా అది నేనే చేయిస్తున్నానని అనుకుంటున్నావా? ఈశ్వరుని ఆజ్ఞ లేనిదే గడ్డి పూస కూడా కదలదు అంటారు కదా. కనుక ప్రతిదీ మీరు అనుకున్నట్టే జరుగుతుంది కదా. పుత్రి, ఒకవేళ నీ పిల్లల భాగ్యాన్ని వ్రాసే శక్తి నీకు లభించినట్లయితే ఎలాంటి భాగ్యం రాస్తావు? ప్రతిదీ పర్ఫెక్ట్ గా రాస్తాను. మీరందరూ ఆత్మలు, నా పిల్లలు. మరి నేను మీ భాగ్యంలో దుఃఖం, అనారోగ్యం, అకాల మరణం, ప్రకృతి వైపరీత్యాలు రాస్తానా? ఒకరి భాగ్యం కఠినంగా, మరొకరి భాగ్యం శ్రేష్టంగా వ్రాస్తానా? మరి ఇదంతా ఎవరు డిసైడ్ చేస్తారు? ఇదంతా మీరు పిల్లలు చేస్తున్నారు. మేమెందుకు అలా చేస్తాం? మేమైతే మా దుఃఖాల నుండి విముక్తి పొందాలనుకుంటాం. మీ పిల్లలిద్దరూ విజయం సాధించాలని కోరుకుంటావు, కానీ అయ్యేది వారి కర్మల అనుసారంగానే అవుతారు. ఓ, లా ఆఫ్ కర్మ. ఎలాంటి కర్మలైతే చేస్తామో దానికి తగ్గ ఫలితం లభిస్తుందని చిన్నప్పటి నుంచే నేర్చుకున్నాం. మీరు మీ కర్మలతో వ్రాసిన ఆ ఫలమే మీ భాగ్యము. అంటే నా భాగ్యం నేనే స్వయంగా రాస్తాను. అయితే మేము పుట్టిన క్షణం నుంచే మా భాగ్యం మొదలైపోతుందా? కర్మ ఆత్మ చేస్తుంది, మరి పరిణామం కూడా ఆత్మకే లభిస్తుంది. దీనినే భాగ్యము అంటారు. ఈరోజు నీవు ఆత్మ ఈ శరీరంలో ఉన్నావు. ప్రతి క్షణం కర్మ చేస్తున్నావు. కొన్ని కర్మల యొక్క పరిణామము
ఈ క్షణంలోని లభిస్తుంది. కొన్ని కర్మల యొక్క పరిణామము కొన్ని రోజుల తర్వాత, కొన్ని పరిణామాలు కొన్ని సంవత్సరాల తరువాత, మరికొన్ని చాలా సంవత్సరాల తర్వాత. అప్పటికి నీవు ఆత్మ బహుశా నీ శరీర రూపీ వస్త్రము మార్చుకొని ఉండొచ్చు. కానీ పరిణామం అయితే ఆత్మకే లభించాలి, శరీరానికి కాదు. అంటే గత జన్మలో చేసిన తప్పుకు ఈ జన్మలో శిక్ష పడుతుంది. దిస్ ఇస్ నాట్ ఫేర్. నేనేం చేశానో నాకు గుర్తు కూడా లేదు. పుత్రి, నీవు ఇప్పుడు ఏదో పని చేస్తున్నావు. ఈ పని యొక్క ఫలితం నీకు ఎప్పుడు లభిస్తుంది? బాబా, ఈ ప్రాజెక్టుకి కనీసం 1 వారం పడుతుంది. ఇంకా దీని రిజల్ట్ 2 వారాల తర్వాత లభిస్తుంది. కానీ ఈ 15 రోజుల్లో నీవు 25 నుండి 30 వస్త్రాలు మార్చుకుంటావు. నా బట్టలతో నా ప్రాజెక్ట్కి కనెక్షన్ ఏంటి? నీ కర్మలకు కూడా నీ శరీర రూపీ వస్త్రాలతో ఏ కనెక్షన్ లేదు. నీవు ఆత్మ కర్మ చేస్తున్నావు. కొన్ని కర్మల యొక్క పరిణామము నీకు ఈ శరీరంలో లభిస్తుంది, మరికొన్ని తరువాత శరీరంలో. ప్రియమైన పుత్రి, ఈరోజు నీవు ఆరోగ్యకరమైన శరీరం కలిగి ఉన్నావు, సంతోషకరమైన సంబంధాలు కలిగి ఉన్నావు, నీ దగ్గర డబ్బుంది. ఇదంతా నీవు పూర్వజన్మలలో చేసిన శ్రేష్ఠ కర్మల ఫలం. ఓ, ఇది నేను గ్రహించనే లేదు. అంటే రోహిత్, రాహుల్, ప్రియా ఇంకా నా సంబంధాలన్నీ నా గత జన్మల పరిణామమా? పుత్రే, ప్రతి జన్మలో మీరు అనేక ఆత్మల సంబంధంలో వస్తారు. వారితో మీరు కర్మ ఖాతాలను తయారు చేసుకుంటారు. సంబంధాలలో మీ కర్మలు చాలా బాగుంటాయి, కానీ కొన్ని పొరపాట్లు కూడా జరుగుతాయి. ఎప్పుడైతే ఆ ఆత్మ మిమ్మల్ని మళ్ళీ కొత్త శరీరంలో కలిసినప్పుడు మీరు ఆ సంబంధంలో సుఖం కూడా అనుభవం చేస్తారు, కొన్నిసార్లు దుఃఖం కూడా. అంటే వీళ్ళందరినీ నేను గతంలో కలిశాను, భవిష్యత్తులో కూడా కలుస్తాను. వాహ్ పుత్రి, నువ్వు సరిగ్గా అర్థం చేసుకున్నావు. బాబా, ఆఫీస్లో మా బాస్ నేహ ఉంది. తనతో మంచిగా ఉండటానికి నా వంతు పూర్తి ప్రయత్నం చేస్తాను. కానీ ఆమె నాపై ఏ జన్మ శత్రుత్వం పెట్టుకుందో తెలీదు. తన వల్ల నా ప్రమోషన్ కూడా ఆగిపోయింది. పుత్రి, కేవలం వ్యవహారం ఒక్కటే కర్మ కాదు. మీ ఆలోచనలు, మాటలు మరియు వ్యవహారం అన్నీ మీ కర్మలే. ఓ, అంటే ప్రతి థాట్ కూడా కర్మేనా? ఏదో ఒక జన్మలో నీవు ఆ ఆత్మతో తప్పుడు కర్మలు చేశావు. ఇప్పుడు నీవు ఆ కర్మ ఖాతాను తీర్చుకోవాలి. అయితే యోగము ద్వారా తీర్చుకో, లేదా దుఃఖం అనుభవించి తీర్చుకో. ప్రస్తుతం నీవు ఆ సంబంధంలో దుఃఖం అనుభవిస్తున్నావు. దుఃఖం ఇవ్వకు మరియు దుఃఖము తీసుకోకు. ఆవిడ మాటలను మనసులో పెట్టుకుని ఉండకు. తనను క్షమించు. క్షమించడం అనగా శుభభావనల యొక్క దీవెనలు ఇవ్వు. అకళ్యాణం యొక్క భావన ఉన్నవారిని నీ కళ్యాణం భావనతో పరివర్తన చేయి. నీ ప్రస్తుత శ్రేష్ఠ కర్మలు నీ గత కర్మలను సమాప్తం చేస్తాయి. ఇంకా నాకు ప్రమోషన్ కూడా వచ్చేస్తుంది. పుత్రి, ఎల్లప్పుడూ నీ కర్మలపై అటెన్షన్ వహించు. ప్రతి ఆలోచన శ్రేష్టంగా ఉండాలి. ప్రతి మాట అందరికీ సుఖాన్నివ్వాలి. ప్రతి కర్మ ఉన్నతంగా ఉండాలి. ఎందుకంటే నా కర్మలే నా భాగ్యాన్ని తయారు చేస్తాయి. బాబా, నా భాగ్యమైతే నా కర్మలతో తయారవుతుంది, సరే. కానీ ప్రపంచంలో ఈ న్యాచురల్ కెలామిటీస్, యుద్ధాలు ఏవైతే జరుగుతున్నాయో, మరి ఈ ప్రపంచం అయితే మీరే తయారు చేశారు కదా? ప్రియమైన పుత్రి, మీరు మీ పిల్లలకు కొత్త వస్తువులు ఇస్తారు, కానీ మెల్లిమెల్లిగా అవి పాతబడుతుంటాయి. ఓ, ఇది దుఃఖం, శోకం యొక్క పాత ప్రపంచం. కానీ బాబా, కొత్త ప్రపంచం ఎలా ఉండేది?
పుత్రి, ఎలా అయితే మీ ప్రపంచంలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అనే 24 గంటల చక్రం ఉందో, వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం అనే 365 రోజుల చక్రం ఉందో, అదేవిధంగా మీ సృష్టిలో 5000 సంవత్సరాల చక్రం ఉంది. అందులోనూ 4 యుగాలుంటాయి. సృష్టి యొక్క ఉదయంలో మీరు ఆత్మ తమ సంపూర్ణ అవస్థలో ఉన్నారు. దివ్యత, ప్రేమ, సుఖము, ఐక్యత, ఆనందం మీ సంస్కారాలుగా ఉండేవి. మీ శరీరం నిరోగి, కాంచన కాయముగా మరియు ప్రకృతి సతోప్రధానంగా ఉండేది. ఒకే ధర్మము, ఒకే రాజ్యము, ఒకే భాష ఉండేవి. మీరు మహళ్లలో నివసించేవారు మరియు పుష్పక విమానంలో ఎగిరేవారు. మీరు సంకల్పాల భాషతో ఒకరినొకరు అర్థం చేసుకునేవారు. సంతానం యోగశక్తి ద్వారా, అంటే సంకల్పాల పవిత్రత ద్వారా జరిగేది. ఈ మొదటి యుగాన్ని సత్యయుగం అంటారు. హెవెన్, జన్నత్, పారడైజ్ మేమందరం ఇవి గుర్తు చేసుకుంటాం, కానీ జనాలు స్వర్గం పైనుందని అంటారు. పుత్రి, స్వర్గం పైన అనగా సత్యయుగంలో ఆత్మ యొక్క స్థితి ఉన్నతంగా ఉంటుంది. నరకం క్రింద అనగా కలియుగంలో ఆత్మ యొక్క స్థితి కిందకు వచ్చేస్తుంది. మీ స్థితియే మీ సృష్టికి ఆధారం. 1250 సంవత్సరాల తర్వాత సృష్టి యొక్క మధ్యాహ్నం త్రేతాయుగం ప్రారంభమవుతుంది. ప్రతి ఆత్మ దేవాత్మగా ఉంటుంది. చాలా కాలం నుండి కర్మ చేస్తూ అనేక శరీరాలను తీసుకుంటూ ఆత్మ యొక్క శక్తి తగ్గడం మొదలవుతుంది. మరియు 2,500 సంవత్సరాల తర్వాత మీ 3వ యుగం ప్రారంభమవుతుంది. అంటే సృష్టి యొక్క సాయంత్రం. బహుశా ప్రాబ్లం ఇక్కడి నుండే మొదలై ఉండాలి. అవునమ్మా, త్రేతాయుగం వరకు అంతా ఏకత సూత్రంలో ఉండేది. ఒకే సత్యధర్మం ఉండేది. కానీ ద్వాపర యుగం నుండి ద్వంద్వం ప్రారంభమవుతుంది. ధర్మం మరియు అధర్మం, సత్యం మరియు అసత్యం, సుఖం మరియు దుఃఖం మొదలవుతాయి. మీ సృష్టి యొక్క జనాభా పెరుగుతుంది. కానీ ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. మరి ఇతర ఆత్మలు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రియమైన పుత్రి, మీరంతా ఆత్మలు నాతో పరంధామంలో ఉంటారు. దానినే మీరు ముక్తిధామము, పరలోకము అని కూడా అంటారు. మీ సమయం అనుసారంగా మీరు పరంధామం నుండి ఈ సృష్టిపైకి వస్తారు మరియు కలియుగం చివరి వరకు జనన మరణ చక్రంలో ఉంటారు. దానితో పాటు పరంధామం నుండి నిరంతరం ఇతర ఆత్మలు సృష్టిపైకి వస్తూ ఉంటాయి. అంటే కొన్ని ఆత్మలు సత్యయుగంలో వస్తాయి, కొన్ని త్రేతాలో, మరికొన్ని ద్వాపరయుగంలో వస్తాయి. ఆత్మలన్నీ కలియుగం ఎండ్ వరకు స్టేజ్ పైనే ఉంటాయి. ఇంకా కొన్ని ఆత్మలు కలియుగంలో కూడా వస్తున్నాయి, ఎందుకంటే జనాభా పెరుగుతూనే ఉంది. అవునమ్మా, ద్వాపర యుగంలో మీరు ఆత్మ అని మరిచిపోవడం ప్రారంభిస్తారు. మీ శరీరాన్ని మీ గుర్తింపుగా భావించడం మొదలు పెడతారు. మీరు ఇతరుల శరీరాల వైపు ఆకర్షితులవుతారు మరియు కామ వికారం ఆరంభమవుతుంది. ఆత్మ యొక్క శక్తి క్షీణించడం వల్ల కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు మీ సంస్కారాలుగా అవ్వడం మొదలవుతాయి. కాబట్టి ప్యూర్ వైట్ ఆత్మపై ద్వాపరయుగం నుండి మరకలు పడ్డం మొదలైంది. పుత్రి, వికారాలు ప్రారంభమైనప్పుడు దుఃఖము మరియు బాధ అనుభవమవుతుంది. అందుకే మీకు ద్వాపర యుగంలో నేను గుర్తుకొస్తాను. మిమ్మల్ని మీరు
సాకార శరీరంగా భావించడం వల్ల మీరు నన్ను నిరాకారుడిని కూడా సాకారంలో వెతకడం మొదలు పెడతారు మరియు నన్ను స్మరించడానికి నా చిహ్నమైన శివజ్యోతిర్లింగాన్ని స్థాపన చేస్తారు. అవును బాబా, మా మందిరంలో కూడా శివ జ్యోతిర్లింగం ఉంది. ఎలాగైతే మీ చిత్రము మరియు మీరు భిన్నంగా ఉన్నారో అలాగే నేను నిరాకారుడిని, మరి అది నా చిహ్నము. మీకు సత్యయుగం జ్ఞాపకం వస్తుంది. మీరు మీ పూర్వీకుల విగ్రహాలను తయారు చేసి వారిని నా స్వరూపంగా భావించి స్మరిస్తారు. అంటే మీ ఉద్దేశం దేవీ దేవతల విగ్రహాలు. మేం వారిని భగవంతుడిగా భావించి ఆరాధిస్తాం. పుత్రి, మీరు నన్నే వెతుకుతున్నారు. ఎందుకంటే మీ దుఃఖాన్ని దూరం చేసి మీకు సుఖాన్ని ఇచ్చేది మీ పరమపిత పరమాత్మ అని పిల్లలైన మీకు తెలుసు. మీరందరూ ఆత్మలు, ఒక్క పరమాత్మ యొక్క సంతానం, పరస్పరం సోదరులు అని మీకు గుర్తు చేయడానికి చాలా విశేషమైన పవిత్ర ఆత్మలు పరంధామం నుండి మీ సృష్టిపైకి వచ్చాయి. జొరాస్టర్, అబ్రహాం, మోజెస్, మహమ్మద్, గౌతమ బుద్ధుడు, జీసస్ క్రైస్ట్, మహావీరుడు, శంకరాచార్య మిమ్మల్ని నాతో జోడించడానికి వచ్చారు. కానీ మీరు వారి జతలోనే ఉండిపోయారు. పవిత్రత, సత్యత, ప్రేమ మీ స్వధర్మం. వాళ్ళు మీకు గుర్తు చేస్తూ వచ్చారు. కానీ మీరు అనేక ధర్మాలు తయారు చేయడం ప్రారంభించారు. ఒకవేళ మేము వారి బోధనల్ని అనుసరించి ఉంటే ఈరోజు మేము ఐక్యంగా ఉండేవాళ్ళం. కానీ మేము ఒకరితో ఒకరం పోరాడుతున్నాం, యుద్ధం చేస్తున్నాం. మీ స్థితి ఎలా ఉందో మీ ప్రపంచం యొక్క స్థితి అలాగే మారుతూ వచ్చింది. మరియు మీరు చక్రం యొక్క 4వ యుగమైన కలియుగానికి చేరుకున్నారు. ఇప్పుడు మీరు పవిత్రమైన శక్తిశాలి ఆత్మ అని పూర్తిగా మరచిపోయారు. మీరు వస్తువులలో ఆనందం మరియు వ్యక్తులలో ప్రేమను వెతుకుతున్నారు. కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారం, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆత్మిక శక్తి బలహీనమైపోయింది. ఇప్పుడు మీరు సైన్స్ శక్తిపై ఆధారపడి ఉన్నారు. యుద్ధాలు, మానసిక మరియు శారీరక వ్యాధులు, అకాల మరణం, ప్రకృతి వైపరీత్యాలు మీ జీవితాన్ని దుర్భరం చేస్తున్నాయి. ఇప్పుడింకా ప్రళయం వస్తుందని జనాలు అంటున్నారు. మాకింకా ఎన్ని సంవత్సరాలు మిగిలిన్నాయి? పుత్రి, ప్రతి 24 గంటల తర్వాత రాత్రి అవుతుంది. మరి ఆ తర్వాత ప్రపంచం అంతమవుతుందా? మీ ఉద్దేశం ప్రకారం రాత్రి తర్వాత ప్రతిరోజు ఉదయం వస్తుంది. అంటే కలియుగం తర్వాత మళ్ళీ సత్యయుగం వస్తుందా? అవునమ్మా, ఇది కాలచక్రం. సృష్టి వినాశనం అవ్వదు. కలియుగి సంస్కారాల వినాశనం అవుతుంది మరియు సత్యయుగి ప్రపంచం స్థాపనమవుతుంది. సరే పుత్రి, నాకు విషయం చెప్పు. ఎవరైతే దివ్య ఆత్మలు సత్యయుగంలో ఈ సృష్టిపై ఉండేవారో వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? కలియుగ అంతం వరకు వాళ్ళు స్టేజ్ పైనే ఉండాలి. కాబట్టి వాళ్ళు ఇక్కడే కలియుగంలోనే ఉండాలి. ఏమైనా అర్థమైందా పుత్రి? ఏం అర్థం చేసుకోవాలి? ఓ మై గాడ్, నేను దీని గురించి ఆలోచించనే లేదు. మేమే సత్యయుగంలో ఉన్నాము. కాబట్టి మళ్ళీ మేము సత్యయుగానికి వెళ్తామా? గారాల పుత్రి, మీ సృష్టి చక్రం యొక్క 5000 సంవత్సరాలు పూర్తి కాబోతోంది. మీ ప్రపంచం ఇకపై ఇలా సాగదు. చీకటి రాత్రి తర్వాత ఉదయం రావలసిందే. ప్రియమైన పుత్రి, మహాపరివర్తన యొక్క
సమయం ప్రారంభమైంది. నీవే సత్యయుగంలో దివ్య పావన ఆత్మగా ఉన్నావు. నీవే కలియుగంలో పతితంగా అయ్యావు. మరియు ఇప్పుడు నీవే మళ్ళీ సత్యయుగి దేవాత్మ అవుతావు. అవునమ్మా, మీరే సత్యుగి దేవాత్మలుగా అవుతారు. ప్రియమైన పుత్రి, ఏమాలోచిస్తున్నావు? బాబా, చిన్నప్పటి నుంచి విన్నాను గాడ్ మేడ్ మ్యాన్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్ అని. అంటే సత్యయుగంలో ఏ దివ్య ఆత్మలైతే ఉన్నారో వారు పర్ఫెక్ట్గా ఉన్నారు అని. వారు పరమాత్మలా ఉండేవారు, కానీ పరమాత్మ కాదు. పుత్రి, ఎలాగైతే మీరు ఆత్మలో, అలానే నేను కూడా ఆత్మను. కానీ మీరు చాలా పెద్దవాళ్ళు, అందుకే మీరు పరమాత్మ. లేదమ్మా, ఆత్మ చిన్నగా పెద్దగా ఉండదు. ఆత్మ యొక్క పవిత్రత ఎక్కువ లేదా తక్కువ అవుతుంది. సత్యయుగంలో ఆత్మలు సంపూర్ణ నిర్వికారిగా ఉండేవి. అందుకే వారిని దివ్య ఆత్మలు అంటారు. ద్వాపర యుగంలో శ్రేష్టమైన పవిత్ర ఆత్మలు సృష్టిపైకి వచ్చి ధర్మస్థాపన చేస్తారు. వారిని ధర్మాత్మ అని అంటారు. ఈరోజు కలియుగంలో మీ లోకంలో ఎవరైతే మహాన్ కార్యాలు చేస్తారో వారిని మీరు మహాత్మా అని అంటారు. మరి మీరు సర్వశక్తిమంతులు, అందుకే మిమ్మల్ని పరమాత్మ అని అంటారు. అవునమ్మా, పరం అనగా ఉన్నతోన్నతమైన వారిని అర్థం. అందుకే మీరు నన్ను పరమపిత పరమాత్మ అని అంటారు. బాబా, మొదటి రోజు మీరు నా పరిచయం గురించి అడిగారు. ఈరోజు ప్లీజ్ మీరు నాకు మీ పరిచయం వినిపించండి. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని స్మరిస్తూ ఉన్నాను, కానీ నేను మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోలేదని నాకు అనిపిస్తుంది. ఈ రోజు వరకు మీరు నా గురించి, పిల్లలైన మీరు నా గుణాల మహిమ చేస్తారు. మీరు నన్ను సముద్రంతో పోలుస్తారు. ఎందుకంటే మీలో ఉన్న గుణాలు నాలో అనంతంగా మరియు అవినాశిగా ఉన్నాయి. అందుకే నేను మిమ్మల్ని నాలాగా తయారు చేశానని మీరంటారు. మీరు ఆత్మ శాంతి స్వరూపులు, నేను శాంతి సాగరుణ్ణి. మీరు ప్రేమ స్వరూపులు, నేను ప్రేమ సాగరుణ్ణి. అంటే మీరు పవిత్ర సాగరులు, సర్వశక్తుల సాగరులు, మీరు జ్ఞాన సాగరులు. నేను మీ బిడ్డను. నేను నేను ఇంత అశాంతిగా ఎందుకున్నాను? మీరు అన్నారు కదా మా భాగ్యం మా కర్మల ద్వారా తయారవుతుందని. మరి మీ ఉన్నతమైన పనేమిటి? పుత్రి, మీరు నన్ను స్మృతి చేస్తారు. ఎందుకంటే నేనే సర్వ ఆత్మలకు పతితుల నుండి పావనంగా చేసేవాడను. నేనే సద్గతిదాతను. నేనే దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇస్తాను. అలాంటప్పుడు మేము దుఃఖితులుగా ఎందుకున్నాం? పతితంగా, ఇంప్యూర్గా ఎందుకున్నాం? ఎందుకంటే నేను ఎవరినో ఎలాగున్నానో మీకు నా గురించి తెలియదు. నన్ను విధిపూర్వకంగా స్మృతి చెయ్యరు. మీరు నన్ను వివిధ రూపాలలో వెతుకుతారు. మీరైతే నన్ను సర్వవ్యాపి అని కూడా అన్నారు. ఎలాగైతే మీ దగ్గర ఉన్నవన్నీ మీ పిల్లల కోసమే, కానీ ఒకవేళ మీరే తన తల్లిదండ్రులు అని పిల్లవాడు మర్చిపోతే అతను ఒంటరిగా మరియు నిర్ధనుడిగా భావిస్తాడు. ప్రియమైన పుత్రి, నా దగ్గర ఉన్నదంతా మీ పిల్లలదే, కానీ మీరు మరిచిపోయారు. అందుకే మీరు ఒక్క నిమిషం శాంతిని, ఒక్క బిందువు ప్రేమను అడుగుతున్నారు.
మిమ్మల్ని ఎలా గుర్తించాలి? మీరైతే ఇక్కడ నివసించరు. మీ ఉన్నతమైన ధామం ఎక్కడుంది? ప్రకృతి తత్వాలతో తయారైన ఈ భౌతిక ప్రపంచాన్ని టాకీ వరల్డ్ అంటారు. నా ధామము మీ ప్రపంచానికి అతీతమైన బ్రహ్మ మహాతత్వం. అది మీ విజ్ఞాన సాధనాలతో కనిపించదు. అది నేను మరియు మీరు ఆత్మలు ఉండే ఇల్లు. దానినే మీరు పరంధామం, ముక్తిధామం, శాంతిధామం అనే పేర్లతో గుర్తు చేస్తారు. ఆకాశంలో నక్షత్రాలు ఉన్నట్లే పరంధామం బంగారం, ఎరుపు రంగుల ఆకాశం. మరియు మీరు ఆత్మలు నక్షత్రాల వలె అక్కడ ఉంటారు. దానినే సైలెన్స్ వరల్డ్ అంటారు. మేం కూడా మీతో పాటు పరంధామంలో ఉండేవారమా? మరి నాకెందుకు స్మృతిలో లేదు? పుత్రి, మీరు మీ ఇంటి నుండి ఈ సృష్టిపైకి వచ్చి చాలా కాలం అయ్యింది. మీరు నన్ను, మీ ఇంటిని మర్చిపోయారు. కానీ ఇప్పటికీ మీరు నన్ను ఆ పైవాడిని అని పిలుస్తూ ఉంటారు. మరియు మీరు ముక్తిని, అంటే మీ ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటారు. ఓ అవును, మేము సత్యయుగం నుంచి ఇక్కడే ఉన్నాము. అయితే మీరు మమ్మల్ని తిరిగి ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చారా? పుత్రి, మీరు సత్యయుగం మరియు త్రేతాయుగంలో పావనంగా ఉన్నారు. ద్వాపర యుగం నుండి వికారాలు మొదలయ్యాయి. ఇప్పుడు కలియుగం యొక్క అంతిమ సమయంలో మీరు పతితంగా అయిపోయారు. మిమ్మల్ని పతితుల నుండి పావనులుగా చేయడానికి, మిమ్మల్ని సర్వశక్తులతో సంపూర్ణంగా చేయడానికి నేను మీ ప్రపంచంలో అవతరిస్తాను. అందుకే అంటారు, ఎప్పుడెప్పుడైతే ధర్మాన్ని అతిక్రమించటం జరుగుతుందో అప్పుడు పరమాత్మ సృష్టిలో అవతరిస్తాడు అని. కోట్ల మందిలో కొద్ది మంది మాత్రమే అతనిని గుర్తిస్తారు అని. అవునమ్మా, ఇది ఆ సమయమే నడుస్తోంది. ఎలాగైతే మీ పిల్లలు రోజంతా చదువుకోవడానికి వెళతారో, సాయంత్రం మీరు వారిని ఇంటికి తీసుకువస్తారో అలా. కానీ మరుసటి రోజు ఉదయం వారు మళ్ళీ తమ పనిపైన వెళతారు. ప్రియమైన పుత్రి, మీరు 4 యుగాలుగా సృష్టిపై కర్మ చేస్తూ చేస్తూ అలసిపోయారు. ఇప్పుడు కొంత సమయం కోసం మీ ఇల్లు పరంధామానికి వస్తారు. మళ్ళీ మీ పాత్ర అభినయించడానికి సత్యయుగంలో సృష్టిపైకి వస్తారు. బాబా, అందరూ సత్యయుగానికి వస్తారా? పుత్రి, మీరు ఎంత పురుషార్థం చేసి పవిత్రంగా అవుతారో దాని అనుసారంగా మీరు సృష్టిపైకి వస్తారు. సంపూర్ణ పవిత్ర ఆత్మలు సత్యయుగం మరియు త్రేతాల్లో వస్తాయి. కొంచెం తక్కువ ద్వాపరంలో వస్తాయి. మిగిలిన ఆత్మలు కలియుగంలో వస్తాయి. అప్పటి వరకు ఆ ఆత్మలన్నీ పరంధామంలో ఉంటాయి. ఓ, అందుకే పాపులేషన్ పెరుగుతూనే ఉంది. ఎందుకంటే పరంధామం నుండి ఇంకా ఆత్మలు వస్తున్నాయి. తండ్రి, అందరూ మిమ్మల్ని గుర్తించి పవిత్రులుగా ఎందుకు మారరు? ప్రియమైన పుత్రి, మీరు ఆత్మలు శరీరాలను తీసుకుంటారు. అందుకే మీరు కనిపిస్తారు. నేను జనన మరణ చక్రం నుండి అతీతంగా ఉన్నాను. నేను నిరాకారుడిని. మీరు నన్ను 3వ నేత్రంతో చూడగలరు, శరీరం యొక్క కళ్ళతో కాదు. ద థర్డ్ ఐ ఆఫ్ విజ్డమ్ అంటే జ్ఞానం యొక్క 3వ నేత్రం. బాబా, మిమ్మల్ని చాలా రకాల పేర్లతో పిలుస్తూ ఉన్నాము, కానీ మీ యాక్చువల్ పేరేమిటి? నా పేరు శివ. శివ అంటే బిందువు. శివ అంటే కళ్యాణకారి. శివ అంటే శాంతి. శివబాబా, నేను మీ సర్వశక్తులతో స్వయాన్ని శక్తిశాలిగా ఎలా చేసుకోగలను? ప్రియమైన పుత్రి, రేపు ఉదయం తొందరగా మేల్కొన్నట్లయితే బాబా మీకు
స్మృతి యొక్క విధానం నేర్పిస్తారు. తప్పకుండా బాబా, నేను పావనంగా అవ్వాల్సిందే, సత్యయుగంలోకి రావాల్సిందే. గుడ్ మార్నింగ్ బాబా, నేను తెల్లవారికి ముందే నిద్రలేచాను. ప్రియమైన పుత్రి, ఈ అమృతవేళ సమయం స్మృతిలో కూర్చోవడానికి అన్నింటికంటే శ్రేష్ఠ సమయం. బాబా, నాకు మీ శక్తుల యొక్క అనుభవం ఎలా కలుగుతుంది? పుత్రి, ఎలాగైతే నీవు కేవలం సాగరం ఒడ్డున నిలబడి ఉన్నందున సముద్రపు శీతలత మరియు చల్లదనం అనుభవమవుతున్నాయో అలాగా. కానీ నేను మీ దగ్గరికి ఎలా రాగలను? మీరైతే పరంధామంలో ఉంటారు. పుత్రి, అక్కడికి మీరు దేహానికి అతీతమై ఆత్మిక స్వరూపంలో స్థితి అయి బుద్ధి యొక్క 3వ నేత్రం ద్వారా రావాలి. బాబా, ప్లీజ్ సులభంగా చేసి చెప్పండి, ఇది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. సరే పుత్రి, నీవు మీ తల్లిదండ్రులను గుర్తు చేసుకో. మనస్సు వారి గురించి ఆలోచిస్తుండగా బుద్ధి వారిని చూడాలి. ఏమైనా చూశావా పుత్రి? అవును బాబా. ఇప్పుడు నీవు వారితో మాట్లాడు, వారి సమాధానాలు విను, వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలను అనుభవం చెయ్యు. పుత్రి, ఎలా అనిపిస్తోంది? చాలా మంచిగా అనిపిస్తుంది. వాళ్ళు నా ఎదుటే ఉండి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. మనస్సు సంకల్పాలు చేయాలి, బుద్ధి దాని చిత్ర నిర్మాణం చేయాలి, మరియు నీవు దాని అనుభవం చెయ్యు. దీనినే స్మృతి అంటారు. ఇది యోగము యొక్క మొదటి మెట్టు. అంటే మొదట థాట్ క్రియేట్ చేయాలి, దాన్ని విజువలైజ్ చేయాలి, అప్పుడు అది ఎక్స్పీరియన్స్ అవుతుంది. మెడిటేషన్ అంటే ఎలాంటి థాట్ రాకూడదేమో అని అనుకునేదాన్ని, అందుకే నేనెప్పుడూ చేయలేకపోయాను. పుత్రి, ఎలాగైతే నీవు నీ మాతాపితలను గుర్తు చేసుకున్నావో అదే విధంగా నేను నా పరమపితను స్మృతి చేయాలి కదా. కానీ నేను వారి రూపాన్ని మరియు వారి ఇంటిని చూశాను, కాబట్టి గుర్తు చేసుకోవడం సులభం. పుత్రి, నీవు నాతో పాటు పరంధామంలో ఉండేదానివి. నీవు నీ ఇంటిని మరియు నన్ను అనుభవం చేశావు. ఇప్పుడు ఈ అవగాహనతో స్మృతి చెయ్యి. అందుకే జ్ఞానాన్ని 3వ నేత్రమని అంటారు. జ్ఞానం అంటే గ్రహించే శక్తి. పుత్రి, నీవు ఆత్మిక స్వరూపంలో స్థితి అయ్యి బుద్ధి ద్వారా సూర్య చంద్రుల ప్రపంచాన్ని దాటి మీ ఇంటికి పరంధామానికి చేరుకో. నా సమీపంగా వచ్చి కూర్చో. శక్తులతో స్వయాన్ని నింపుకో మరియు నన్ను స్మృతి చేయడానికి కళ్ళు మూసుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఈరోజు వరకు నేను మిమ్మల్ని కళ్ళు మూసుకొనే పూజించాను, కానీ అందరినీ మనం కళ్ళు తెరిచే గుర్తు చేసుకుంటాం, కాబట్టి మిమ్మల్ని కూడా చేయగలను. అవునమ్మా, స్మృతి కేవలం కూర్చునే కాదు, నడుస్తూ తిరుగుతూ కర్మ చేస్తూ స్మృతి చేయి. సహజమైన న్యాచురల్ స్మృతి. నేను ఆత్మ, ఈ శరీరానికి యజమానిని. నేను పవిత్ర ఆత్మను. నేను శాంతి స్వరూప ఆత్మను. నేను ఆత్మ నా పరమపితను కలవడానికి, బాబాను కలవటానికి పరంధామం వైపు వెళుతున్నాను. సూర్యచంద్రుల ఈ ప్రపంచాన్ని దాటి బంగారు ఎరుపు ఆకాశంలో పరంధామం. ఇది నా ఇల్లు. నేను ఆత్మ నిరాకారుడైన పరమాత్మ శివబాబా సమీపానికి చేరుకున్నాను. ప్రేమ సాగరుడు సర్వశక్తివంతుని శక్తులతో
నేను ఆత్మ సమృద్ధిగా అవుతున్నాను. నేను స్వయాన్ని లైట్గా మరియు శక్తిశాలిగా అనుభవం చేస్తున్నాను. మధురమైన బాబా, నా విషయాలన్నీ మీకు చెప్పగలను. నా ప్రతి ప్రశ్నకు సమాధానం ఇప్పుడు నాకు మీ నుండి లభిస్తుంది. ప్రియమైన పుత్రి, సూర్యకిరణాలు మీ శరీరాన్ని ఆరోగ్యవంతం చేస్తున్నట్లే నేను జ్ఞాన సూర్యుడను. నా శక్తులు మీరు ఆత్మను శక్తిశాలిగా చేస్తాయి. బాబా, నేను ఈరోజు ఉదయం ఇంట్లో మెడిటేషన్ చేశాను. కానీ ఆఫీస్ ఆలోచనలు ఎన్ని నడిచాయంటే నేను పరంధామం ఇంకా మిమ్మల్ని అనుభవం చేయలేకపోయాను. ప్రియమైన పుత్రి, మొదట్లో అభ్యాసం చేయవలసి ఉంటుంది. దీన్ని సహజంగా చేయడానికి నీవు సెంటర్కి వెళ్ళు. అక్కడ పిల్లలందరూ కలిసి యోగము చేస్తారు మరియు నేర్పించడానికి సోదరులు కూడా ఉన్నారు. అంటే జ్ఞానము మరియు యోగము నేర్చుకునేందుకు సెంటర్లు కూడా ఉన్నాయా? అవునమ్మా, నువ్వు కేవలం ఇంకో 4 అడుగులు ముందుకు వెళ్ళు. అందరూ కలిసి మెడిటేషన్ చేస్తే వైబ్రేషన్స్ ఎంత పవర్ఫుల్గా ఉంటాయి. బ్రహ్మకుమారీస్, ఇదేంటి? పుత్రి, నీవు లోపలికి వెళ్ళి యోగములో కూర్చో. ఎంత శాంతిగా ఉంది, ఎంత శక్తి ఉంది, ఎంత తేలికగా అనిపిస్తుంది. వీళ్ళెవరు? ప్రియమైన పుత్రి, మీ కలియుగ ప్రపంచం ఇంకా ఈ విధంగా కొనసాగదు. సత్యయుగము రావలసిందే. కానీ సృష్టి యొక్క ఈ మహా పరివర్తన సైన్స్ ద్వారా కానీ లేదా మరే ఇతర సత్తాతో కానీ జరగదు. సంసార పరివర్తన కేవలం సంస్కార పరివర్తనతోనే జరుగుతుంది. ఎప్పుడైతే మీ ప్రపంచంలో ధర్మం యొక్క అతిగ్లాని జరుగుతుందో నేను స్వయం మీ సృష్టిపైకి వస్తానని వాగ్దానం చేశాను. నా వాగ్దానం అనుసారంగా నేను పరంధామం వదిలి మీ సృష్టిపైకి వస్తాను. ఇది సృష్టి చక్రంలోని చిన్న 5వ యుగం, సంగమ యుగం. ఈ చిత్రాలలో ఒక సుదీర్ఘమైన కథ ఉంది. బాబా, మీరు అతని ద్వారా మీ పరిచయం ఎందుకు ఇస్తున్నారు? పుత్రి, ఎలాగైతే మీరు ఈ సృష్టిపైన కర్మ చేయడానికి శరీరం తీసుకోవలసి వస్తుందో అదేవిధంగా నాకు కూడా మీతో మాట్లాడటానికి శరీరం యొక్క ఆధారం తీసుకోవలసి ఉంటుంది. నేను ప్రేరణ ద్వారా అర్థం చేయించగలను, కానీ మీ ఆత్మల శక్తి తగ్గిపోయింది. మీరు మాటల యొక్క భాషను అర్థం చేసుకుంటారు. బాబా, ఈ రోజుల్లో మేము మాట్లాడిన తర్వాత కూడా ఒకరి మాటల్ని ఒకరు అర్థం చేసుకోలేకపోతున్నాం. సంకల్పాలు క్యాచ్ చేయడం అయితే ఇంపాసిబుల్. అందుకే నేను దాదా లేఖరాజు దేహాన్ని ఆధారంగా తీసుకున్నాను. కుటుంబ సమేతంగా అనేక పరివారాలు దాదా వద్దకు రావడం ప్రారంభించారు. రాగానే కొంతమందికి నా నిరాకార స్వరూపం మరియు మరికొందరికి రాబోయే సత్యయుగ ప్రపంచం యొక్క సాక్షాత్కారం జరగడం ప్రారంభమైంది. దాదా నోటి ద్వారా నేను పిల్లలకు వారి ఆత్మిక స్వరూపం యొక్క జ్ఞానాన్ని ఇచ్చాను. నా నిరాకారి స్వరూపం యొక్క పరిచయం మరియు రాబోయే సత్యయుగ ప్రపంచం యొక్క జ్ఞానం తెలియజేశాను. పిల్లలు
నేను చెప్పిన శ్రీమతం మరియు శిక్షణలను అనుసరించడం ప్రారంభించారు. అంటే దాదా లేఖరాజ్ గారు ఇక్కడి గురువుగారా? ప్రియమైన పుత్రి, సృష్టి పరివర్తన యొక్క ఈ కార్యాన్ని నేను చేస్తున్నాను. దాదా కేవలం మాధ్యమం మాత్రమే. ఎలాగైతే నీవు జ్ఞానాన్ని అధ్యయనం చేస్తున్నావో, విద్యార్థివో, అదేవిధంగా దాదా లేఖరాజ్ ఇక్కడి మొదటి స్టూడెంట్. దాదా స్వయంగా తన లోపాలను, బలహీనతలను తొలగించుకునే పురుషార్థం చేశారు. ఈ చిన్న చిన్న పిల్లలు ఎందుకు ఇలా బయట నిలబడి ఉన్నారు? పవిత్రత యొక్క ధారణ కారణంగా చాలా వ్యతిరేకత వచ్చింది. పిల్లలపై అత్యాచారాలు చేశారు. కానీ నేను వారితో ఉన్నాను. ప్రతి అవరోధాన్ని స్థిరత్వంతో అధిగమిస్తూ 14 సంవత్సరాల తపస్సు తర్వాత 300 మంది పిల్లలతో కూడిన మొదటి సముదాయం 1950లో కరాచీ నుండి రాజస్థాన్లోని మౌంట్ అబూ చేరుకున్నాను. నా పిల్లలు సిద్ధంగా ఉన్నారు. నేను పిల్లలను దేశంలోని నలుమూలలకు పంపాను. అందరికీ ఈ సందేశం ఇవ్వటానికి నేను నిరాకార పరమాత్మను ఈ సృష్టిపైకి వచ్చాను. జ్ఞానము మరియు యోగ బలముతో సత్యయుగాన్ని తీసుకురావాలి. నేను దాదా లేఖరాజు యొక్క పేరు ప్రజాపిత బ్రహ్మ అని పెట్టాను. పిల్లలు వారిని బ్రహ్మ బాబా అని ప్రేమగా పిలుస్తారు. ఓ, అందుకే బయట కూడా బ్రహ్మకుమారీస్ అని రాసింది. నేను బ్రహ్మబాబాను కలవచ్చా? ప్రియమైన పుత్రి, సృష్టి పరివర్తన యొక్క ఈ కార్యము నేను చేస్తున్నాను. బ్రహ్మబాబా 18 జనవరి 1969న అవ్యక్తమయ్యారు. కానీ నా కార్యమైతే ఇంకా వేగంగా ప్రపంచమంతటా వ్యాపించింది. లక్షలాది మంది పిల్లలు ఇంట్లో గృహస్థంలో ఉంటూ జ్ఞానము యొక్క ధారణ, యోగము యొక్క తపస్సు మరియు పవిత్రత యొక్క బలంతో నా సృష్టి పరివర్తన కార్యములో చేరారు. బాబా, నేను కూడా మీ శిక్షణను అనుసరించి సత్యయోగ సంస్కారాలను తయారు చేసుకోగలనా? ప్రియమైన పుత్రి, గారాల తల్లి, బాబా ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు. ధైర్యం యొక్క ఒక్క అడుగు మీది, మరి 1,000,000 రెట్లు సహాయం తండ్రిది. విజయం తప్పకుండా ఉందమ్మా. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు బాబా. స్వాతిలాగా మీరు కూడా టెన్షన్, కోపం, దుఃఖం, అనారోగ్యం మరియు అడిక్షన్ నుండి విముక్తి పొందాలనుకుంటే నిరాకార పరమాత్మతో కనెక్షన్ జోడించి స్వయాన్ని శక్తిశాలిగా చేసుకోవడాన్ని నేర్చుకోండి.